ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో సో నిన్నే చూపించాను కదా, అంటే రెజిన్ నేను చేశాను అనమాట. సో ఇది కంప్లీట్గా డ్రై అయింది. సో ఈ మోల్డ్ నుంచి ఇంకా తీయలేదు. సో మీకు చూపిద్దామనేసి. సో ఓకే, పర్వాలేదు, చూద్దాం. అండ్ దిస్ ఇస్ ఆల్సో పెండెంట్స్ లాగా చేసినాను. సో మోల్డ్ నుంచి ఓపెన్ చేద్దాం. సో ఇది కంప్లీట్గా డ్రై అవ్వాలి అన్నారు. వావ్, చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది. దిస్ ఇస్ బుక్ మార్క్. ఇది ఫెదర్ అండ్ ఇంకా రెక్టాంగిల్, ఇంకా డిఫరెంట్ షేప్స్లో వస్తుంది. సో ఎస్, దిస్ ఇస్ వెరీ నైస్. అండ్ దీనికి ఇక్కడ టెజల్ చేయాలన్నమాట. అంటే ఇది మేము ఇట్లా బుక్లో పెట్టుకుంటాం, చూపిస్తాం. సో ఇట్లా బుక్లో పెట్టుకుంటాం. అంటే మేము ఏ పేజ్ చదివినాము ఆ పేజ్ మళ్ళీ మాకు తెలియదు కదా. సో ఇట్లా పెట్టేసి, సో ఇట్లా అనమాట. సో ఇక్కడ ఒక హోల్ చేసేసి నేను ఒక టెజల్ లాగా చేస్తాను. సో అది నువ్వు ఈరోజు చేయాలి అన్నారు. సో అదొకటి చేయాలి. అండ్ ఇది మెయిన్ థింగ్ ఏమంటే మనకు ఈ రేషియో, అంటే ఈ ఎలా నేను తప్పు ఏం చేశానంటే ఒక్క దాంట్లోనే రెసిన్ లిక్విడ్ వేసుకొని నాకు అసలు మర్చిపోయినాను కలర్ మిక్స్ చేయాలి అనేసి. సో 2:1 అనేది మర్చిపోయినాను. సో నేను ఒక్క దాంట్లోనే వేసుకొని చేస్తున్నాను. ఆమెట మళ్ళీ గుర్తొచ్చింది అనమాట, ఓ కలర్ చేంజ్ చేయాలి కదా అనేసి. మళ్ళీ ఇంకొక కప్ తీసుకొని కొద్దిగా లిక్విడ్, అంటే హార్డ్నర్ మిక్స్ చేసింటాను కదా అది, ఇంకా ఇంకో కప్లో వేసుకొని, ఇంకా ఈ డ్యూయల్ కలర్స్ పింక్ అండ్ ఒక కాపర్ కలర్ అనమాట. సో మిక్స్ చేసుకొని మళ్ళీ ఇట్లా పెట్టాను. ఇట్లా ఇది ఫాయిల్ ఇది కార్బన్ షీట్ అంటారనమాట ఇది. ఓకే, అండ్ దిస్ ఇస్ గ్లిటర్. నాకు స్టార్స్ది వచ్చింది. అండ్ ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ కదా ఫ్రెండ్స్. సో కమెంట్ చేయండి ఎలా చేశానని. అండ్ ఇది కూడా పెండెంట్. సో పెండెంట్ చూద్దాం. పెండెంట్ బాగా వచ్చింది ఫ్రెండ్స్, చూడండి. ఇది మేము కీ చైన్గా చేసుకోవచ్చు. ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్. మేము ఇంట్లోనే చేసుకోవచ్చు. చూడండి, ఇదేమో ఒక చైన్కి వేసుకొని చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ కమ్మలు ఇట్లా చేసుకోవచ్చు అనమాట. దీనికి కాదులే. అండ్ ఇక్కడ హుక్ వేసుకొని అట్లానో చేయొచ్చు. అండ్ దిస్ ఇస్ హార్ట్ అనమాట. నేను మా కూతురికి చేద్దాము ఒక చైన్కి ఒక డాలర్ లాగా అనేసి ఇదినో చేశాను హార్ట్. చూడండి ఎంత బాగా వచ్చింది కదా. సో ఇంకా బాగా చేయాలి ఫ్రెండ్స్ నేను. సో ఇదనమాట. సో దీనికి ఇప్పుడు నేను ఇది టెజల్ చేయాలి. అండ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మౌల్డ్లో ఇలా గీతలు ఉంటుంది, లైన్స్. సో అదినో ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది కదా. సో ఇట్లావన్నీ చేసుకొని ఇంట్లోనే మేము బయట తీసుకునే బదులు ఇది ఒక ఐడియా వస్తే మేము ఇంట్లోనే చేసుకొని మేమే చేసుకోవచ్చండి. ఏమంటారు ఫ్రెండ్స్? సో నాకైతే నచ్చింది. సో ఇది మా హస్బెండ్కి ఇద్దాం అనుకున్నా. విల్సి దీనికి ఇప్పుడు టెజల్స్ చేయాలి. ఇప్పుడు కాఫీను కలుపుకున్నట్టున్నాను, చల్లగా అయిపోయింది. సో ఈ టెజల్స్ ఏమంటామో అది సిల్క్ థ్రెడ్ నుంచి చేయాలి. సో దానికి ఒక థ్రెడ్ చేయాలన్నమాట. సో దానికి టైయింగ్ చేయాలి కదా. సో అది కాటన్ థ్రెడ్ నుంచి ఒక 8 లైన్స్ తీసుకొని 8 థ్రెడ్స్ అట్లా తీసుకొని బ్రేడెడ్ లాగా చేసేసి టెజల్స్ వేయాలి అన్నారు. సో అది ఇప్పుడు చేయాలి. సో ఇట్లా ఒక కాటన్ థ్రెడ్ తీసుకోవాలా. దీనికి నేను ఇప్పుడు ఒక ఏమైనా అంటే సారీ, కరెంట్ పోయింది. కరెంటు వెళ్ళింది. ఓకే, కరెంట్ పోయింది ఫ్రెండ్స్. సో డార్క్ అయిపోయింది. సో ఇది ఒక కాటన్ థ్రెడ్ తీసుకోవాలా. సో ఇదిని మేము 8 టైమ్స్ చుట్టుకోవాలన్నమాట. ఎనీథింగ్ నోట్స్ ఉంటే నోట్స్ కూడా చేసుకోవచ్చు. నేను పేపర్కి చేసుకుంటాను, అంత పెద్దగా ఏం అవసరం లేదు. ఓకే, 8 టైమ్స్ 1 2 3 4 5 6 7 8. అండ్ ఫ్రెండ్స్, ఇది 8 టైమ్స్ అనేనే కాదు, మీ ఇష్టం ఎంతనా చేసుకోవచ్చు. ఇది మేము ఎంత చేసుకుంటామో బ్రేడెడ్ అంత థిక్గా వస్తుంది. సో నేను 8 తీసుకుంటాను అంతే. కట్ ఇట్ నౌ.
ఇది ఒక సపోర్ట్ కావాలన్నమాట. బికాజ్ మేము బ్రేడెడ్ వేయాలంటే ఒక సపోర్ట్ పెట్టుకొని బ్రేడెడ్ స్టార్ట్ చేయాలి. సో ఇట్లా చేసుకొని కనిపిస్తూ ఉందా? సో లైట్ తక్కువ ఉంది, కరెంట్ వెళ్ళింది. సో ఇట్లా చేసేసి ఇక్కడ నాట్ వేసుకోవాలా. సో దానికంటే ముందు మేము ఇది ఏం చేసుకున్నాం, దీనికి ఒక హోల్ పెట్టాలా. సో యాక్చువల్లీ ఒక హోల్ వస్తుంది, బట్ నాకు రాలేదు, నేను ఆన్లైన్లో తీసుకుంటే అలానే వచ్చింది. సో దీనికి ఒక హోల్ పెట్టినా. హోల్ అంటే మన దగ్గర. సో ఫ్రెండ్స్ చూడండి, సో ఇది ఇంకా బాగా రావాలి. యాక్చువల్లీ నేను అంతగా క్లియర్గా చేయలేదు, ఇంకా బాగా రావాలి. సో ఇది టెజల్ అనమాట. సో ఇంకా బాగా రావాలి. అండ్ దిస్ ఇస్ మై బుక్ మార్క్. ఎలా ఉంది? సో ఇది ఫస్ట్ టైం కదా, సో ఇంకా బాగా ఐడియా వచ్చింది, నెక్స్ట్ టైం బాగా క్లియర్గా చేయాలనేసి. యాక్చువల్లీ ఇది టెజల్ వేసినాం కదా, ఇక్కడ నుంచి లోపల నుంచి చేయాలి. సో ఐ డిడ్ అ మిస్టేక్. ఓకే, నెక్స్ట్ టైం క్లియర్గా చేయాలి. సో ఇది ఎలా వచ్చింది అని చెప్పండి నాకు. అండ్ నాకంటే ఈ టెజల్ కంటే ఈ ఫెదర్ ఎంత బాగా కనిపిస్తూ ఉంది. దిస్ ఇస్ కాపర్ అండ్ దిస్ ఇస్ పింక్. సో నైస్. ఇది ఒక గ్లాస్లో కనిపిస్తూ ఉంది. ఓకే, అంటే దీనికి ఇక్కడ హోల్ పెట్టాను అనమాట. హోల్ పెట్టుకున్నాను. సో నెక్స్ట్ టైం ఇట్లా వేసేటప్పుడు ఆ హోల్ కొద్దిగా హోల్ వస్తుంది. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను ఈరోజు క్లాస్ ఉండలేదన్నమాట. సో అంటే హోంవర్క్ మనకు ఇది చిన్న బుక్ మార్క్ ఏముంది అది చేసేయండి అన్నారు. సో ఇది చేసాం. నెక్స్ట్ రేపు మళ్ళీ క్లాస్ ఉంది. సో ఓకే ఫ్రెండ్స్, సో ప్లీజ్ నా ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి ఎలా వచ్చిందనమాట, మళ్ళీ లైక్ చేయండి. సో ఓకే మై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.